బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. కృపా సత్య సంపూర్ణుడైన దేవుడు, ఆయన కృపతో నిత్యం మనల్ని ప్రేమించి రక్షించే క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితంలో కృప కలిగి జీవించాలి, దేవుని యొక్క తేజస్సు కలిగి మనం జీవించాలి. ఎలాంటి శోధనన్న మనం ఎదుర్కోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని ఈ కుటుంబం, అమ్మగారు జి నాగమణి గారు, వైఫ్ ఆఫ్ లేట్ కుమార్ రాజు గారు, వారు సిద్ధాంతం వెస్ట్ గోదావరి డిస్టిక్ వాస్తవ్యులు, వారు తెలుసుకొని కోట్లాది ప్రజలు ఈ సత్యాన్ని తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచయం ప్రోత్సహించి బలపరిచిన నాగమణి అమ్మగారి కొరికే, వారి బిడ్డల కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి తల్లి గారు జి నాగమణి గారిని తీసుకొని వస్తున్నాం తండ్రి. వైఫ్ ఆఫ్ లేట్ కుమార్ రాజు గారు ప్రభా, వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు భరత్ రాజు గారు, జోషి గారి కొరికే మేము ప్రార్థిస్తున్నాం. భరత్ రాజు గారు ప్రభా రైల్వే ఉద్యోగం ఎగ్జామ్ రాశారు ప్రభా, ఆ ఉద్యోగం వచ్చేలాగున. జోషి గారు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ప్రభా, అదే విధంగా నాగమణి గారు ప్రభా టీచర్, అమ్మగారు ఆరోగ్యం కొరకే కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. అమ్మగారు ఏ ఉద్దేశం కొరకైతే ఈ కార్యక్రమానికి సహాయపడ్డారు, మీ ద్వారా ప్రేరేపింపబడి ప్రభా మీ కృప ఎంత గొప్పదో అనేది ప్రతి బిడ్డ రుచి చూడాలని ప్రభా యేసు అనుచరులుగా మేము కూడా ప్రతి రోజు 4 పూటలు ప్రతి శనివారం రోజంతా గత 20 సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నాం. అమ్మగారు ప్రభా చేసిన సహాయాన్ని బట్టి దేవుని కృప రుచి చూచే ఒక గొప్ప అవకాశాన్ని ఈ రక్షణ సువార్త విని రక్షణ తీసుకోవడం ద్వారా కలిగించినందుకు అమ్మగారు నాగమణి గారికి, వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు భరత్ రాజు గారికి, జోషి గారికి, అదే విధంగా ఈ వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి మునిపిటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. ఎజికేల్ గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం, ఆజ్ఞ అంధకార క్రియలను విసర్జించి. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం, సూక్తి గొప్ప హృదయాలు గొప్ప కష్టాల ద్వారానే ఏర్పడతాయి. కష్టాల అనే ఇక ఓదార్పు జలాశయాన్ని మరింత లోతుగా తవ్వి ఓదార్పుకు ఎక్కువ స్థలాన్ని ఇస్తుంది. గ్రేట్ హార్ట్స్ క్యాన్ ఓన్లీ బి మేడ్ బై గ్రేట్ ట్రబుల్స్. The spade of trouble digs the reservoir of comfort deeper and makes more room for consolation. తండ్రి ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి మా జీవితాల్లో ప్రభా కష్టాలు వచ్చినప్పుడు నిరాశ పడకుండా ప్రభా కష్టాలలో మునుపటి కంటే అధికముగా దీవించే దేవుడు ఉన్నారని, అంధకార జీవితాల్ని వదులుకొని మా జీవితాల్లో దేవుడి యందు విశ్వాసంగా జీవిస్తే మమ్మల్ని రక్షించే దేవుడు ఉన్నారని ఆత్మీయ అనుభవంలో నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించుమని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డని, ఈ వాక్యాన్ని విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, ఈ కుటుంబానికి అమ్మగారు ప్రభా జి నాగమణి గారు, వైఫ్ ఆఫ్ లేట్ కుమార్ రాజు గారు, వారి ఇద్దరు బిడ్డల జీవితాలు ఈ వాగ్దానాన్ని నెరవేర్చి దీవించి ఆశీర్వదించి బలపరచుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమధారా 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 ఆహా ఆహా
ప్రేమధార 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 ఆహా ఆహా ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాల ప్రేమధార. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మీ ముందు ప్రాముఖ్యంగా రావడానికి ఒక కారణం యేసు అనుచరుల అనే పరిచర్య ఏ విధంగా స్థాపింపబడి ఏ విధంగా అది ముందుకు వెళ్తూ వచ్చింది. ఈ రోజు కూడా జోషన్న కుమారులుగా, మీ కుటుంబ సభ్యులుగా, మీ తోపుడులుగా, మీ స్నేహితులుగా, మీ తోటి విశ్వాసులుగా ఈ పరిచర్యను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం, ఏ దర్శనంతో ముందుకు తీసుకెళ్తున్నాము అనేది మీ ముందుకు తెలియజేయడానికి వచ్చాం. దానికి ముందుగా ఒక చిన్న మెసేజ్, వర్తమానాన్ని, ఒక వీడియోని మనం చూస్తాం. ఎంతమంది వెలుగును గ్రహించారు ప్రాంతంలో ప్రభా, మీ వెలుగు, వాక్యమైన వెలుగు నాయన ప్రకాశించడానికి కృప చేసినందుకే వందనాలు, స్తోత్రాలు. ఈ వెలుగును అర్థం చేసుకోవడానికి కొంతమంది నాయన మీ యొక్క ప్రియమైన సేవకులను, అమాయకులైన సేవకులని ప్రాంతాల్లో మీరు ఏర్పాటు చేసుకుని మీరు జరిగిస్తున్న ప్రేమ కొరకై స్తోత్రాలు నాయన. ఇదంతా మీ ప్రేమలోని గొప్ప కార్యమని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా హృదయాలు జలధరిస్తున్నవి నాయన. నాయన మీకు స్తోత్రాలు. ఒక తగితే కాదు నాయన, యేసుక్రీస్తు అందరికీ ప్రాణాలు. ఇంకా దూరం వచ్చాను ప్రభు, ఇంకా వ్యక్తి మా ఆరోగ్యాన్ని చేతిలో పెడుతున్నాం. మీ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాం. మీ ప్రియుల యొక్క కల్చర్ నాయన, ఈ కల్చర్ని మీకు చేతిలో మీకు దేవుడు అయింది, శిష్యుల పాదాలు పరిగారు నాయన. ఆయన మీరు ప్రతినిధించండి, మీకు తీసుకుంటూ ముందారుగా మీ యొక్క కార్యాన్ని జీవించమని, నేను ప్రియుల యొక్క ప్రేమను కనపరచమని. ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. దేవుడేడంచు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. యేసు ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. ఆకాశముల నడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా, ఆకాశముల నడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా, యేసురాజే సృష్టికర్తయని. నాయన మీరు గ్రామాలు మీరు తీసుకుని వచ్చినందుకై వందనాలు, స్తోత్రాలు. పేరు పేరున దీవించండి. కొండ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ సంఘాలుగా వెలిసాయో అందరిని బట్టి మీకు స్తోత్రాలు, ఆ సంఘాలను బట్టి స్తోత్రాలు. నాయన దీవించండి ప్రభు, సహాయం చేయండి. మీ కృప కొరకై వీరిని వాడుకోండి నాయన. వీరి ద్వారా ఈ ప్రాంతములంతా వెలిగించబట్టే సందర్భాలు ఉండి ఉంటాయి ప్రభు. మీ యొక్క రక్త శక్తిని, మీ నామములో ఉన్న ప్రభావాన్ని మేము కోరుకుంటున్నాం నాయన. కృప చూపించండి, మహిమ పొందండి. మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.
dengan nama berulih na rumah itu tele itu nanya dengan ఈ సమయంలో మేము కొద్దిగా దేవుని యొక్క వాక్యం చెప్పిన తర్వాత బాప్తిస్మా కార్యక్రమాలకు వెళదాం. nami arayong lengan asu birnan obling le tabu abang gitu కనుక ఇక్కడ ఉన్న మీ అందరికీ వందనాలు. nanti arku tina bunya tonani kita gitu దేవుడు మిమ్మల్ని దీవించును గాక. itu nganam din dong lagi bisa gitu యేసు ప్రభువారు Yesus Kristus ఎందుకు ఈ లోకానికి వచ్చారు అనగా ete bukan orang lengan jirat galende పాపులను రక్షించుటకు pintu na tamak dinasa యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. Yesus Kristus kena orang lengan jirat ప్రతి మానవుడు పాపి. bila mantra na pintu ట్రాన్స్లేషన్ చాలా అవసరం. కాబట్టి ప్రతి మానవుడు పాపి. bila mantra na pintu పాపం వల్ల వచ్చే జీతము మరణం. pintu sering kariera మనం మరణించాలి. alle kariera మనం మరణించాలి కానీ alle kariera devin మనకు బదులుగా alle na panadu ఆ రక్షకుడు na pintu na tamak dinasa మన కాళ్ళతో చేసిన పాపాలకు బదులుగా alle jingle bat pintu na alu ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి. ఆయన అజీయంగా తన తాండే కారణం ఏమిటనగా ఇతినా సుగంలే మన కాళ్ళతో చేసిన పాపాలు క్షమిస్తాడు. అల్లే నా తీర్చులేన అలుంది వినసలే ఆయన మనలో అనేక మంది సారా తాగుతారు, దీలే మంట్రాన్ మంగళంలే నలింగా కళ్ళు తాగుతారు. అలింగా తాగి వాళ్ళు ఎవరు ఉన్నారా? గైల్ మరజ్ బుతి కుకో ఎవరైనా తాగుతారా? బుతి జాగాతే ఏ బాబు తాగుతారా? చెవిలో సిగరెట్ పెట్టుకుని వచ్చాడు. బొమర అలిలే సిగరెట్ సేలి ఇరాయితే బాప్తిసం అని. సబుక్ దాంతింగా నేను ఎలా మున్సిపోతున్నాను నీ సబుక్ దాంతిలే ఆయా అలా చూసేటప్పటికి చెవిలో బీడి ఉంది. సేల్ గిల్లే ఆయా లే అలులేగా సిగరెట్ ఉంది బీడీలు తాగేవాడికి బాప్తిస్మాలు ఎవరు? ఇతరా సైతనవర్ సబుక్ దాండే సారా తాగేవాడికి బాప్తిస్మాలు ఎవరు? అలినాగా తినవర్ సబుక్ దాండే ఇంకొక ఆయన ఇలా ముంచుతున్నాను నేను. బొమరే కేని సబుక్ బొబ్బులు అలా ముంచుతున్నాను. బొబులిలే నీ సబుక్ తయాయా ఇక్కడ తాయితులు ఉన్నాయి. సేనా పోయి సనోబారన్ రసండకి తాయితులు కట్టేటోడికి బాప్తిస్మాలు ఎవరు? సైత్ నా సనోబాలేగా బాప్తిస్మాలే అది మీకు చేశారు ఇంతవరకు. ఇప్పుడు చేసేది ఏమిటనగా బాప్తిస్మం అనగా మీరందరికీ చెప్తున్నారు ఒకటి ఏమిటనగా నేను పాపాల కొరకు చనిపోయాను. ఇప్పుడు అక్కడ దాని అర్థం ఏంటనగా నేను పాపాలకు చచ్చిపోయాను. ఈ వీడియోని చూశారు కదా. నాన్నగారు శ్రీకాకుళం బార్డర్స్లో ఒరిస్సాకి శ్రీకాకుళంకి దగ్గరలో ఉన్న బార్డర్స్ దగ్గరికి సువార్త పరిచర్యకి వెళ్ళారు. ఒక సర్వే టీం వెళ్ళి సర్వే చేసి ఇక్కడ ఇంకా వాక్యము అందింపబడలేదు, వాక్యము చేరలేదు అన్నప్పుడు వారు అక్కడ సువార్త పరిచర్యకి వెళ్ళారు. వారు ఎంత గొప్పగా ఆతిథ్యం ఇచ్చారంటే ఆ సేవకులంతా కాళ్ళు కడిగి ఆ కొండపైకి ఎక్కలేరని చెప్పి ఆ నాన్నగారిని ఒక చీరలో మోసుకొని వారి పైకి తీసుకెళ్లిన సందర్భం. ఇక్కడ నేను ఒక మాట మీ ముందుకు తీసుకొని రావాలని, యేసు అనుచరులకు ఒక గొప్ప దర్శనం ఏంటిదనగా యేసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది తెలియజేయాలి. సర్వలోకానికి వెళ్ళి సువార్త, ప్రాముఖ్యంగా అందని ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలి. మీరు కొంతమందికి ప్రశ్న ఉండదు, బ్రదర్ ఈ రోజుల్లో కూడా ఆ పరిస్థితులు ఉన్నాయా? ఈ రోజుల్లో అలాంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఫోన్ వచ్చేసింది. కానీ ఫోన్ కూడా లేని దగ్గర, ఇంటర్నెట్ కూడా అందని స్థలాలలో టీవీ ద్వారా మేము వారి దగ్గరికి వెళ్తున్నాం. కొంత ప్రాంతాల దగ్గర ఇంకా సువార్త అందలేదు, లేకపోతే అక్కడ సేవకుడికి ఇంకా సరైన సౌకర్యాలు లేవు అని అన్నప్పుడు ఆ సేవకుడిని బలపరుస్తున్నాం. అక్కడున్న ప్రాంతంలో ఉన్న వారిని మేము బలపరచడానికి వారితో పాటు కొన్ని సువార్త అందని ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాం. దేవుడు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన దానిని బట్టి దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం. ఇప్పుడు మీకు ఒక వీడియో చూపెడతాను, ఒక పాట రూపంలో. మీరు ఆ వీడియోని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.
ప్రభుని అంగీకరించారా? మీ పాపాన్ని క్షమించాడా? వెరీ గుడ్, మానేస్తావా? మంచి బాప్తిస్మ నామమున యోపుకు బాప్తిస్మ ఇస్తున్నారు. పాపాన్ని క్షమించాడా? పాప అలవాటు లేవు కదా, నువ్వు నమ్మకంగా ప్రభు కొరకు జీవిస్తావా? నీ దేవుడేడంచు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. పుణ్యాన్ని మాకు ఇచ్చినందుకై నిండు హృదయంతో పాలనలోంచి మీకు కృతజ్ఞతాస్థితులు స్తోత్రాలు చెల్లిస్తూ తద్వారా ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందువాలి. యేసయ్య నామమున స్తోత్రం చెల్లించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మడు ఈ యొక్క బాప్తిస్మాలకు ఇస్తున్న ప్రియులకు, ఈ కార్యక్రమానికి ఇస్తున్న ప్రియులందరికీ. వీడియోని చూసారా? మీకు ఏమర్థమైంది? ఈ వీడియోకున్న ఒక గొప్పతనం ఏంటిదనగా, క్రీస్తు నామాన్ని బట్టి వెళ్తే కఠినమైన హృదయాలు కూడా మారుతాయి. అక్కడ ఉన్నవారు ఆదివాసులు, అక్కడ ఉన్నవారు ఎంతో బలహీన వర్గానికి చెందినవారు, లేకపోతే ట్రైబల్ పీపుల్ అని అంటారు, కోయ జాతికి, కొండ జాతికి చెందినవారు అని అంటారు. ఎప్పుడైతే సర్వే టీం వెళ్ళి సర్వే చేసిందో, నాన్నగారు సువార్త ప్రకటించాక వారు రక్షణ పొందారు. ఎంతమందో తెలుసా? ఇది నేను చెప్పే మాట 1990s నేను చెప్పే మాట, అనగా లేట్ 90s, 98, 99 ఆ టైం సమయంలో ఎంతమంది ఆ కొండ జాతికి, ఆ ఆదివాసుల్లో రక్షణ సువార్త విన్నాక సుమారుగా 300 మంది పైగా రక్షణ పొంది బాప్తిజం తీసుకున్నారు. ఇది బాప్తిజం ఎక్కడ తీసుకున్నారు బ్రదర్ అని ఒక ప్రశ్న రావచ్చు. మీరు ఆ వీడియోని ఒకసారి మళ్ళీ ఈ వీడియోని మీరు చూడండి. ఈ వీడియోలో ఉన్న నీళ్లు మీరు ఆలోచిస్తే, అక్కడ బాప్తిజం ఇవ్వడానికి ఎక్కడ సౌకర్యాలు లేవు, నీళ్లు కూడా సరిగ్గా లేని పరిస్థితుల్లో అక్కడున్న వారు ఏం చేశారంటే, అక్కడ ఒక గుంత తవ్వి, నీళ్ళు ఎక్కడైతే వస్తాయో అక్కడ ఒక గుంత తవ్వి, అక్కడ దానికి ఒక చిన్న ప్రాకారంలాగా కట్టి, ఆ గుంతలో నాన్నగారితో పాటు ఉన్న యేసు అనుచరుల టీం అంతా మోర్ దెన్ అంటే 300కి పైగా మందికి బాప్తిజం ఇచ్చారు. ఈ వీడియోలో మీకు కనపడుతుండొచ్చు. ఇది యేసు అనుచరుల యొక్క పరిచయం. ఈరోజు కూడా దర్శనం కలిగి ఉన్నాం. ఈరోజు కూడా నీళ్లు కావాలంటే స్విమ్మింగ్ పూల్కో బీచ్కో వెళ్ళట్లేదు. ఇంట్లో వాటర్ ట్యాంక్ ఉన్నప్పుడు ఆ వాటర్ ట్యాంక్లో కూడా దిగి దేవుడి నామాన్ని బట్టి అక్కడ వెళ్ళి బాప్తిజం ఇచ్చే పరిస్థితులు ఈరోజు కూడా ఉన్నాయి. దేవుడు అంత గొప్ప అవకాశాన్ని దేవాది దేవుడు దయచేస్తున్నారు. కాబట్టి యేసు అనుచరుల పరిచర్య, మీ పరిచర్య, మీ కుటుంబం, అది మీ కొరకు ప్రతిరోజు మరవకుండా 4 పూటలు ప్రతి శనివారం రోజంతా కలిసి మేము ఉపవాస ప్రార్థనలు మేము చేస్తున్నాం. ఇంత గొప్ప అవకాశాన్ని దేవాది దేవుడు మాకు దయచేస్తున్నందుకు దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లిస్తున్నాం. ఇంకా అందని ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించే గొప్ప అవకాశాన్ని దేవాది దేవుడు దయచేస్తున్నందుకు దేవుడికి ఎంతో వందనాలు నేను చెల్లించుకుంటున్నాను. కాబట్టి యేసు అనుచరుల పరిచర్యని నాన్నగారు ఏ విధంగా ముందుకు తీసుకొచ్చారో, నాన్నగారితో పాటు నేను ఒక 11-12 సంవత్సరాలు ప్రయాణం చేసి ఇప్పుడు అన్నయ్య గారు కలిసి దీన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాం. యేసు అనుచరుల పరిచర్య యొక్క మిషనరీ పరిచర్య, మీరు మరవకండి. యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది సర్వలోకానికి వ్యాపించి జీవితాలు మారుస్తాం. రండి, చేయకల్పండి. మీ ప్రతిరోజు అనుదిన ప్రార్థనలో 1 నిమిషం యేసు అనుచరుల కొరకు, జోషన్న బిడ్డలుగా నా కొరకు, అన్నయ్య కొరకు మీరు ప్రార్థించండి. పరిచర్యని ప్రోత్సహించండి, బలపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అడుగరాదా సాక్షులై అవి చెప్పలేవా?
నక్షత్రముల నడుగరాదా సాక్షులై అవి చెప్పలేవా యేసురాజే దేవదేవుడని విశ్వమంతా యేసు సృష్టి అని యేసురాజే దేవదేవుడని విశ్వమంతా యేసు సృష్టి అని సాక్షులై అవి చెప్పలేవా నక్షత్రముల నడుగరాద నీ దేవుడేడంసి నన్నడుగుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ మధ్యలో ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తానికి ఏ అనుచరులుగా అన్నదమ్ములుగా మేము వచ్చాం. మేము ఇది పట్టుకున్నాం. చాలామంది క్రైస్తవులకి విశ్వాసులకు తెలిసి ఏంటిదనగా ఇది పరిశుద్ధ గ్రంథం. క్రైస్తవేతరులు దీని ఒక పలానా గ్రంథం అని పిలుస్తున్నారు. నేను కానీ అన్నయ్య గారు కానీ నోటితో ఉచ్చరించాలని ఆశ కలగట్లేదు. కానీ పరమగీతం అనే ఒక గ్రంథం ద్వారా ఇది చదవలేము, ఇది ఈ విధమైన గ్రంథం అని చెప్పి అనేకులు పిలుస్తున్నారు. కానీ క్రైస్తవులుగా ఉన్నవారు కానీ విశ్వాసులుగా ఉన్నవారు కానీ ఇలాంటి వాటికి మనం తెలుసుకోవాలి. పరమగీతము పరిశుద్ధమైన గ్రంథంలో ఒక భాగం అని తెలుసుకోవాలి అని అంటే మన ప్రియతమ అన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా కొన్ని సంవత్సరాలుగా వచ్చిన ధ్యానాలని సంపూర్ణంగా రేడియోలో ముగించి 2 మార్లు ముగించిన జోషన్న గారి పరమగీత ధ్యానాలని మనం వచనం ధ్యానిద్దాం. ఆ ధ్యానాల్లో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి అని అంటే ఈ ప్రోగ్రామ్ ని వీక్షించండి. తమ్ముడు చెప్పిన రీతిగా వచనం వెంబడి వచనం అద్భుత ధ్యానాలు ఈయన వెరీ డీటెయిల్డ్, వెరీ స్పెసిఫిక్ గా నాన్నగారు దీన్ని వివరించారు. వర్స్ బై వర్స్ రేడియోలో టీవీలో కూడా వివరించారు. కాబట్టి దీన్ని వీక్షించడం ద్వారా దీంట్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోగలరు. ఇంకా లోతైన ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోవాలంటే ఈ పరమగీతాలు అనే సిరీస్ని మీరు మిస్ కావద్దు అని ప్రార్థనా పూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఆరాధన ఛానల్లో ప్రతిరోజు సాయంకాలం సోమ మంగళ బుధవారం 7:30 గంటలకి, మరొకసారి ఆరాధన ఛానల్లో సాయంకాలం 7:30 గంటలకి సోమ మంగళ బుధవారం వీక్షించండి. మిస్ అయితే ఈ కిందున్న మా యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షించగలుగుతారు. ప్లేలిస్ట్లో సెపరేట్గా దీన్ని పెట్టగలుగుతాం. చాలామంది క్రైస్తవేతరులు అనే మాట ఈ బైబిల్ని అంతా వచనం వెంబడి వచనం ఎవరైనా చెప్పారా అని ఆలోచిస్తుంటారు. మీకు శుభవార్త, ప్రాంతీయ భాషలో ప్రపంచంలో ఎవరు చెప్పలేదు. మన తెలుగువారైన జోషన్న గారు వచనం వెంబడి వచ్చిన ధ్యానాలని బైబిల్ అంతటిని రేడియోలో 2 మార్లు గురించారు. కాబట్టి మా విజ్ఞాపన, ఇది పరిశుద్ధ గ్రంథం, ఇది పరిశుద్ధమైనది, మన జీవితాలను పరిశుద్ధపరిచే గ్రంథం అని తెలుసుకోవాలంటే పరమగీత ధ్యానాలు తప్పనిసరిగా మీరు వీక్షించండి. మిస్ కాకండి. పరమగీత ధ్యానాలు ఆరాధన ఛానల్ 7:30 మండే, ట్యూస్డే, వెనస్డే. మిస్ అయితే మా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ముందుకు రావడానికి ప్రాముఖ్యమైన ఒక కారణము మా బుక్స్ పరిచర్య గురించి మీకు తెలియజేయాలి. ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచర్య. అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు వారు రాస్తున్నారు. అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగజైన్ పరిచర్య ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం. ఎంత ఖరీదైన మ్యాగజైన్ పరిచర్య ఆగకూడదు. అనేక మంది పెద్దవారు చదివి, పాస్టర్లు చదివి వారి సేవా పరిచర్య ఇది ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతో ఈ మ్యాగజైన్ పరిచయం ఇంకా బలంగా కొనసాగిస్తున్నాం. ప్రతి నెల వచ్చే మ్యాగజైన్లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు. ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావో, లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదకీయం అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు. ఈ మ్యాగజైన్ని మీరు తెప్పించుకోండి. అదేవిధంగా ఈ బుక్ అనగా లోతిదా లోతలా అని చెప్పి చాలామంది ఈరోజు క్రైస్తవుల్ని విమర్శిస్తున్నారు. దానికి మీరు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ ధ్యానాలు. నాన్నగారు వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఈ ఆదికాండముని టీవీలో, రేడియోలో బోధించారు. ఇప్పుడు బుక్ రూపంలో మేము యేసు అనుచరు పరిచర్యగా ముందుకు తీసుకొని వచ్చాం. తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి, బోధించాలి, ప్రజల్ని సిద్ధపరచాలి. కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకొని రావడం జరిగింది. కాబట్టి మ్యాగజైన్, ఆదికాండ ధ్యానాలు, ప్రకటన గ్రంథ ధ్యానాలు కావాల్సిన వారు ఈ కిందున్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి. మీకు దాన్ని అందింపజేస్తాం. దాని ఖరీదు మీకు తెలియజేస్తాం. మీకు ప్రతి నెల మ్యాగజైన్ వచ్చేటట్టు, కావాల్సిన బుక్స్ మీకు వచ్చేటట్టు
నేను మీకు పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రోత్సహింపబడండి. ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మీరు ఇవ్వచ్చు. అనేకుల్ని క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరుస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.